ములుగు జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు తుపాకులు గూడెం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం గోదావరిలో నీటి లభ్యతపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ దేవాదుల ప్రాజెక్టు దిగువన నిర్మించినటువంటి కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ ని సందర్శించి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత వాటర్ ఫ్లో కొనసాగుతుంది, గోదావరి నీటి లభ్యతపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం అంతా డిప్యూటీ సీఎంతో పాటు నలుగురు మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో వాటర్ ఫ్లో ఎక్కువగా వచ్చింది. గోదావరి వరద ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నీటి లభ్యతపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించి దేవాదుల ప్రాజెక్టు దిగువన నిర్మించినటువంటి తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ దగ్గర మొత్తం పూర్తిగా సందర్శించిన తర్వాత అక్కడ అధికారులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకటి శ్రీహరి పాల్గొనబోతున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఆయన పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారి కావచ్చు, తహసీల్దార్లు, మిగతా సర్వేయరు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ అన్ని ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దేవాదుల ఎత్తిపోతల సమ్మక్క సాగరు సంబంధించినటువంటి ప్రాజెక్టులను మంత్రులు సందర్శించి ప్రాజెక్టు వివరాలు, నీటి నిల్వలు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు ఏం మాట్లాడతారు, ఈ ఓన్లీ దేవాదాలకు సంబంధించిన అంశం మాట్లాడతారు, ఏమైనా పొలిటికల్ అంశాలు ఏమైనా మాట్లాడతారనే చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ ప్రాజెక్టుల అంశంలో ప్రాజెక్టులో తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై ఎటువంటి ఉద్దేశంతో నిర్మించింది కావచ్చు, ప్రాజెక్టులు ఎటువంటి నిర్వహణ కావచ్చు, అవన్నీ లోపాలున్నాయో బట్టి విక్రమార్క కావచ్చు మిగతా మంత్రులు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో అధికారులకు చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం కావచ్చు మిగతా నలుగురు మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.